నిజాలు వెలుగులు చూశాయి. యాక్సిడెంట్ జరిగిన రోజు పోలీసులు అధికారులు భావించినట్లుగా బస్సు బైకర్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరగలేదు. శివశంకర్ మద్యం మత్తే ప్రధాన కారణమని వెలుగులోకి వచ్చింది. తాగిన మత్తులో ఉన్న శివశంకర్ హైవేపై బైక్తో డివైడర్ను ఢీకొట్టి మృతి చెందాడు. నల్ల రంగు పల్సర్ బైక్ అక్కడే పడిపోయింది. సో దాన్ని ఒక బస్సు ఢీకొట్టింది. తర్వాత కావేరి బస్సు బైక్ మీద వెళ్లిపోవడంతో అది బస్సు కింద ఇరుక్కుపోయింది. 200 మీటర్లు అలాగే ఈడ్చుకు వెళ్లడంతో ర్యాపిడ్కి నిప్పురవ్వలు వచ్చి బస్సు మొత్తం కాలిపోయింది. తొలుత బైక్ను బస్సు ఢీకొట్టడం వల్లే శివశంకర్ మరణించాడని అందరూ భావించారు. బస్సు రెండో డ్రైవర్ మాత్రం రోడ్డుపై పడి ఉన్న బైకునే తాము ఢీకొట్టామని, ఆ సమయంలో వాహనంపై ఎవరూ లేరని పోలీసులకు తెలిపాడు. దర్యాప్తులో పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. కల్లూరు మండల పరిధిలోని హెచ్పీ బంక్లో పెట్రోల్ పోయించుకోవడానికి శివశంకర్ శుక్రవారం తెల్లవారుజామున వెళ్లాడు. ఆ సమయంలో బంకులో ఎవరు లేకపోవడంతో సిబ్బందిని పిలవడానికి గట్టిగా అరిచాడు. అయినా కూడా ఎవరు రాకపోవడంతో వాహనాన్ని పెట్రోల్ పంపు దగ్గర ఉంచి నడుచుకుంటూ సిబ్బంది ఉన్న ప్రాంతానికి వెళ్లాడు. శివశంకర్ నడిచిన తీరు చూస్తే ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నాడని స్పష్టంగా తెలుస్తుంది. బంకులోని మరో పంపు దగ్గరికి బైక్ తీసుకురావాలని సిబ్బంది సూచించడంతో శివశంకర్ తన వాహనాన్ని తెచ్చేందుకు తూలుకుంటూ వెళ్లాడు. వాహనాన్ని స్టార్ట్ చేసి వేగంగా ముందుకు పోనివ్వడంతో అదుపు తప్పి అక్కడే కింద పడిపోయాడు. మళ్లీ నియంత్రించుకొని బంకులో పెట్రోల్ పోయించుకొని డోన్ వైపు బయలుదేరాడు శివశంకర్. పెట్రోల్ బంక్ లోకి బైక్ వచ్చేటప్పుడు దానిపై శివశంకర్ తో పాటు మరో యువకుడు కూడా ఉన్నట్లుగా సమాచారం సిసి ఫుటేజ్ లో కూడా కనిపిస్తుంది. తుగ్గలి మండలం రాంపల్లికి చెందిన ఎర్రిస్వామిగా గుర్తించి అతనిని విచారించారు పోలీసులు. అతను కీలక విషయాలు వెల్లడించాడు. మద్యం మత్తులోనే శివశంకర్ బండి నడిపినట్లుగా తెలిపాడు. పల్సర్ వాహనం హెడ్ లైట్ పని చేయకపోవడంతో బ్లింకర్ వేసుకుని ముందుకెళ్లాడు. ఇష్టారాజ్యంగా వాహనం నడిపి హైవేపై డివైడర్ను వేగంగా ఢీకొట్టాడని పోలీసులకు ఎర్రిస్వామి తెలిపారు. శివశంకర్ తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోగా తాను పక్కకు లాగి చూస్తే అతను చనిపోయినట్లుగా నిర్ధారణ అయ్యిందని వివరించాడు. రోడ్డుకు అడ్డంగా పడున్న వాహనాన్ని పక్కకు లాగుదామని అనుకునే లోపే ఓ బస్సు దాన్ని ఢీకొట్టిందని తెలిపాడు. తర్వాత వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చి బైకును ఢీకొట్టి దాన్ని ఈడ్చుకుంటూ వెళ్లిందని తెలిపాడు. దాంతో మంటలు చెలరగాయని వివరించాడు. తాను భయంతో అక్కడి నుండి రాంపల్లికి వెళ్లిపోయినట్లుగా పోలీసులకు తెలిపాడు. కేసు దర్యాప్తులో భాగంగా ఎర్రస్వామిని ఘటనా స్థలానికి తీసుకెళ్లి విచారించారు పోలీసులు. బైక్ నల్ల రంగులో ఉండడంతో దూరం నుంచి తాను సరిగా గుర్తించలేకపోయినట్లుగా డ్రైవర్ లక్ష్మయ్య పోలీసులకు చెబుతున్నాడు. ఆ సమయంలో వర్షం కూడా కురుస్తుండడంతో హఠాత్తుగా బ్రేక్ వేస్తే ప్రమాదం జరుగుతుందన్న ఉద్దేశంతో బైక్ పై నుంచి బస్సును పోనించినట్లుగా వెల్లడించాడు.